మార్క్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కు కాంటాక్ట్ చేయండి. Good morning. Myself Srinivas. I'm postgraduated from NIT Trichy. So I have been into 5 years into Kshetra. So నా డిపార్ట్మెంట్ ఏంటంటే కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో అకార్డింగ్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనకు జేఈ యాజ్ వెల్ యాజ్ నీట్ ఉంటుంది. సో వెన్ యూ కమ్ టు జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది జేఈ మెయిన్స్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 300 మార్క్స్ విల్ బి ఫ్రమ్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో మనకి ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. అవుట్ ఆఫ్ దట్ సో అరౌండ్ 35 to 37% ఆఫ్ మార్క్స్ విల్ బి ఫ్రమ్ physical chemistry, and remaining 30% will be from inorganic chemistry, and remaining 35 to 37% of marks will be from weightage will be from organic chemistry. సో మనకి ఏంటంటే అందరూ సో ఎలా చూస్ చేసుకుంటారంటే, సో ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ఐఐటీస్ అండ్ ఆల్, సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్ అలా ఉన్న వాళ్ళు మనకు మెయిన్స్లో వెళ్తూ ఉంటారు. సో దోస్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాథ్స్ అలా ఎవరైతే భయపడుతూ ఉంటారో దే విల్ బి చూసింగ్ నీట్. సో ఇలా ఇక్కడ ఏంటంటే మనకు మ్యాథ్స్ అప్లికేషన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మన కెమిస్ట్రీలో కూడా, ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా సో మ్యాథ్స్ అప్లికేషన్ అని ఉంటుంది. సో దాంట్లో మనం ఎలా స్టార్ట్ చేయాలి అంటే, సో బిఫోర్ స్టార్టింగ్ సో మనకి దీంట్లో మొత్తం ఎంటైర్ కెమిస్ట్రీలో ఎలా ఉంటుందంటే, అవుట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్లో 45% ఆఫ్ వెయిటేజ్ విల్ బి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, అండ్ రిమైనింగ్ 55% అనేది 12th ఇయర్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ అవుతాం అంటే, ఫస్ట్ విల్ బి స్టార్టింగ్ డీలింగ్ విత్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీ ఎలా అంటే మనం ఫస్ట్ మన బేసిక్స్ ఎక్కువ ఉండాలి. బేసిక్స్ ఐ మీన్ మోల్ కాన్సెప్ట్ కానీ, ఓకేనా? సో మోల్ కాన్సెప్ట్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సపోజ్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మోల్ కాన్సెప్ట్ అండ్ రిడాక్స్ రియాక్షన్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్లో ఉన్న 12 చాప్టర్స్ కూడా మీరు ఇన్వాల్వ్ కావాలి అంటే, సో ఫస్ట్ ఇయర్ బేసిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫిజికల్లో అది కూడా మనకు రిడాక్స్ రియాక్షన్ అండ్ మోల్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ 2 చాప్టర్స్ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి, ఎందుకంటే మనకి మొత్తం కోరిలేట్ అయి ఉంటుంది. సో ఎంటైర్ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది కోరిలేట్ అయి ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే, సో ఎంటైర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్టీని మించి మనకు 90% ఆఫ్ మార్క్స్ విల్ బి ఫ్రమ్ ఎన్సీఆర్టీ. సో ఓన్లీ 10% అనేది మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఫర్ ఓన్లీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో దాంట్లో కూడా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం స్టార్ట్ చేయాలి అనుకోండి. సో స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనేది ఖచ్చితంగా అర్థమై ఉండాలి. సో దాని ఒక పీరియాడిక్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దాని తర్వాత మనకి ఏంటంటే కెమికల్ బాండింగ్ అనేది తెలిసి ఉండాలి. సో ఈ కెమికల్ బాండింగ్ పీరియాడిక్ టేబుల్ కానీ చదవకుండా మనం ఎంటైర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఈ 2 చాప్టర్స్ అనేది బేసిక్స్ ఫర్ దట్. ఓకేనా? సో ఫర్ టు స్టార్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా మనకి నామెన్క్లేచర్ తెలిసి ఉండాలి. నామెన్క్లేచర్ తర్వాత ఐయుపిఎస్సి నేమింగ్స్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే జిఓసి అనేది ఖచ్చితంగా ఉండాలి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? మనకు నామెన్క్లేచర్ ఐయుపిఎస్సి, ఇంకొకటి ఐసోమెరిజం అండ్ జిఓసి, ఈ 3 టాపిక్స్ లేకుండా మనం ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీని డీల్ చేయలేం. సో మనం మ్యాథ్స్ ఎలా అప్లై చేస్తూ ఉంటామో సిమిలర్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా అంతే. సో మనకి ఈ బేసిక్స్ లేకుండా మాత్రం అలా స్కోర్ చేయలేం. సో అందరూ భయపడుతూ ఉంటారు ఆర్గానిక్ కెమిస్ట్రీ చూడగానే, ఆ ఈక్వేషన్స్ అలా చూసి భయపడుతూ ఉంటారు. బట్ అకార్డింగ్ టు మై పర్స్పెక్టివ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ దట్. సో మీరు ఎంటైర్ కెమిస్ట్రీ చూసుకున్నా కూడా నేనేమంటున్నా అంటే, అవుట్ ఆఫ్ మనకి ఇప్పుడు 100 మార్క్స్లో 50 మార్క్స్ మనకి ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ ఇయర్స్ అడ్వాన్స్ క్వశ్చన్స్ కానీ మీరు చేసి ఉంటే అవుట్ ఆఫ్ 100% 50% అనేది మనం స్కోర్ చేసేయచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిజికల్, ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్. సో నేనేమంటున్నా అంటే, ఫస్ట్ బీ థరో విత్ ద ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్. వాడు ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎన్టీఏ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో ఇవి చూసుకున్న తర్వాతనే ప్రోగ్రెస్ అవ్వండి. సో ఫస్ట్ మనకు 50% మార్క్స్ రావాలి అంటే, సో ఖచ్చితంగా మనకు ప్రీవియస్ మెయిన్స్ అనేది అన్ని కంప్లీట్ చేసి ఉండాలి. దెన్ నెక్స్ట్ రిమైనింగ్ టు 50%. సో 50%లో అది కూడా మనకి ఏమంటున్నా అంటే, సో సమ్డే కొందరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, మ్యాథ్స్ కొంచెం డిఫికల్టీ ఫీల్ అవ్వాలి, అది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఎందుకంటే మనకు అప్లికేషన్ ఆఫ్ మ్యాథ్స్ అనేది దాంట్లో ఉంటుంది. సో ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ మాత్రం అంటే కొంతమంది బట్టి అంటే దాంట్లో కూడా మనకు లాజిక్ లేకుండా బై హార్ట్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీ.
బట్ నేను ఏమంటున్నా అంటే మనకు కొంతవరకు ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ గుడ్ మార్క్స్ అంటే ఒక 200 మార్క్స్ మనకు అవుట్ ఆఫ్ 300 రావాలి అంటే సో చూస్ కెమిస్ట్రీ యాజ్ యువర్ ప్రైమరీ సబ్జెక్ట్. సో యూ మే బి గుడ్ అట్ ఫిజిక్స్ మ్యాథ్స్ కానీ గుడ్ ఉండొచ్చు, బట్ నేను ఏమంటున్నా అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ విల్ బి ద కెమిస్ట్రీ. సో దట్ టు మీరు చూస్ చేసుకోండి దాంట్లో ఫిజికల్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్లో. సో ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ మాత్రం సో మ్యాథ్స్కి రిలేటెడ్ ఉండదు. సో ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అనేది మ్యాథ్స్కి రిలేటెడ్ ఉండదు. సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ గుడ్ మార్క్స్, హూ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాథ్స్, యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఫ్రమ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. ఓకేనా? సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసుకుంటే, సో ఫస్ట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసుకుంటే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి తీసుకుంటే మనకు ఖచ్చితంగా జిఓసి నుండి ఉంటుంది, నెక్స్ట్ కార్బొనైల్ కాంపౌండ్స్ నుండి ఉంటుంది, నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుండి ఉంటుంది. సో ఈ 3 చాప్టర్స్ నుండి అట్లీస్ట్ మనకు అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మనకి జిఓసి నుండి కూడా మనకి ఏంటంటే బేసిక్స్ ఆఫ్ జిఓసి కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా మీరు ఆర్గానిక్ అయి ఉంటే జిఓసి ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకోవాల్సింది కార్బొనైల్ కాంపౌండ్స్, ఎస్పెషల్లీ కార్బొనైల్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఈ 3 నుండి మాత్రం ఖచ్చితంగా మనం అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇది నెక్స్ట్ కమింగ్ టు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చేసరికి ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్. ఓకేనా? ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్ నుండి ఒకటి వస్తుంది. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ నుండి డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి. నెక్స్ట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అనేది మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. అది దీని తర్వాత ఫిజికల్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ తర్వాత ఇంకేం కెమిస్ట్రీ. స్కోరింగ్ సబ్జెక్ట్ అయితే సర్ఫేస్ కెమిస్ట్రీ కానీ పాలిమర్స్ అనేది ఇన్ఆర్గానిక్లో వస్తుంది, బట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అయితే ఇలా చేసుకోండి. సో ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఇంకొక చాప్టర్ ఏం తీసుకోవచ్చు అంటే ఆటమిక్ స్ట్రక్చర్ కూడా ఇన్ఆర్గానిక్ అండ్ దీనిలో కూడా వెయిటేజ్ తీసుకోవచ్చు, బట్ మనకంటే ఆటమిక్ స్ట్రక్చర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో టిప్స్ ప్రకారం వస్తే మనకి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి చాప్టర్ నుండి మీరు ఏంటంటే ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉండాలి. సో షార్ట్ నోట్స్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మనం ఒకేసారి లాస్ట్ అంటే వెన్ యూఆర్ కమింగ్ టు క్లోజ్ టు ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు లాస్ట్ మనకు ఒక 10-15 days ఉన్నప్పుడు మనకు ఎంటైర్ బుక్ మనం రిఫర్ చేసుకోలేం కాబట్టి వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ షార్ట్ నోట్స్. అంటే ఇప్పుడు ఎలా చూసుకుంటే సపోజ్ హైడ్రోకార్బన్స్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోకార్బన్స్ నుండి మనకి ఏం చేయాలి, యూ షుడ్ కంప్లీట్ హైడ్రోకార్బన్స్ ఇంటూ 2 pagesలో కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. అదే మనం కార్బొనైల్ కాంపౌండ్స్ తీసుకోండి, అలానే ఎంటైర్ కార్బొనైల్ కాంపౌండ్స్ అనేది ఒక 2 pagesలో కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకేంటి, కమింగ్ టు ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే వీ నీడ్ టు మేక్ ఏ ఫార్ములా షీట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకి కెమిస్ట్రీలో నుండి 50% ఆఫ్ మార్క్స్ అనేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచే వస్తున్నాయి. సో అంటే యూ విల్ టేక్ అట్లీస్ట్ మీరు ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ మనకి ఏంటంటే అరౌండ్ 25 to 30 minutes లోపు కంప్లీట్ చేయొచ్చు. అంటే ప్రీవియస్ ఇయర్స్ మీద మనకు నాలెడ్జ్ అయి ఉంటే. సో అది కూడా ఒక ఫార్ములా షీట్స్ ఉన్నాయి. సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ నుండి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలా వస్తున్నాయి. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఏ ఫార్ములా షీట్ ఫర్ ఎంటైర్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఖచ్చితంగా షార్ట్ నోట్స్ ఉండాలి. అండ్ దట్ టు ఫ్రమ్ ఎన్సీఆర్టీ. మెయిన్స్కి మాత్రం అవుట్ ఆఫ్ 100% అంటే మీకు 30% అని చెప్పారు కదా, సో దాంట్లో 30%లో మనకు కంప్లీట్లీ ఫ్రమ్ ఎన్సీఆర్టీ నుండే వస్తుంది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. కంప్లీట్ అంటే అరౌండ్ ఒక 1 క్వశ్చన్ అలా కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఇవ్వచ్చు, బట్ ఎన్సీఆర్టీని మించి మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఎన్సీఆర్టీ నుండి పిన్ టు పిన్, లైన్ టు లైన్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ నోట్స్ ఫ్రమ్ దట్. అది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్.